ఈ మధ్యకాలంలో మద్యం కుంభకోణం విషయంలో జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళబోతున్నాడు అనే ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ నాయకులపై కేసులు పెట్టండి, జైల్లోకి పంపించండి, ఏదైనా చేయండి, అన్నిటికీ మేము సిద్ధంగా ఉన్నాము, కొట్టండి కొట్టించుకుంటాము, మళ్ళీ మా టైం వచ్చినప్పుడు మేము కొడతాము అన్న రీతిలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. అయితే జైలుకు వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నానని సంకేతాలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యాఖ్యల ద్వారా ఇవ్వడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అర్థమైనట్లుంది, జైలుకు వెళ్తానని ఆయన కూడా గ్రహించినట్లున్నారు. అందుకే ఆయన జైలుకు వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నామని మాట్లాడడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత చాలాసార్లు వైసీపీ నాయకులతో సమావేశం నిర్వహించారు. అప్పుడు మామూలుగా కూటమి ప్రభుత్వంపై సూపర్ 6 పథకాలు అమలు చేయలేదు, వైసీపీలో ఉన్నప్పుడు నవరత్నాల ద్వారా అన్ని సంక్షేమ పథకాలు అమలు చేశాము, కూటమి ప్రభుత్వం 2029 ఎన్నికల్లో ఓడిపోతుంది, ఇలా వ్యాఖ్యలు చేస్తూ వచ్చేవారు. అయితే తాజాగా జరిగిన వైసీపీ నాయకుల సమావేశంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఘాటుగా వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు గారిపై. చంద్రబాబు గారు రాష్ట్రంలో తప్పుడు సంప్రదాయానికి బీజం వేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆ బీజం అలాగే కొనసాగుతుంది. 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ సినిమా చూపిస్తామని జగన్మోహన్ రెడ్డి ఒక మాస్ వార్నింగ్ అయితే ఇచ్చారు. దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.